ఈ వీడియో చివరి వరకు చూస్తే శివుడి అసలు స్వరూపం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. శివుడు సంహారకుడు అంటారు. కాని నిజంగా ఆయన నాశనం చేసే దేవుడా? లేక మనం అర్థం చేసుకోలేక భయపడుతున్నామా? పురాణాల ప్రకారం త్రిమూర్తులు: సృష్టి, స్థితి, లయం. సృష్టి చేసేవారు బ్రహ్మ, కాపాడేవారు విష్ణువు, మరి లయం చేసేవారు శివుడు. అందుకే చాలామంది శివుడు అంటే అంతం అని అనుకుంటారు. ఆయన కోపమంటే వినాశనం అని భయపడతారు. కాని ఒక ప్రశ్న: అంతం లేకుండా కొత్త ఆరంభం ఎలా వస్తుంది? శివుడు ప్రపంచాన్ని కూల్చడానికి కాదు. అజ్ఞానం అధికమైతే, అహంకారం పెరిగితే, అధర్మం రాజ్యమేలితే అప్పుడు ఆయన సంహారం చేస్తాడు. అది కోపం వల్ల కాదు, అది సమతుల్యం కోసం. మొక్కను కత్తిరిస్తే అది పూర్తిగా చనిపోతుందా? లేదు కదా. ఇంకా బలంగా, ఇంకా పచ్చగా పెరుగుతుంది. మన జీవితంలో కూడా అలాగే. కొన్ని సంబంధాలు ముగియాలి, కొన్ని అలవాట్లు పోవాలి, కొన్ని అహంకారాలు కూలిపోవాలి. అప్పుడే మనలో కొత్త వ్యక్తి పుడతాడు. అందుకే శివుడు సంహారకుడు కాదు, ఆయన మార్పు స్వరూపుడు. పాతదాన్ని తొలగించి కొత్తదానికి మార్గం చూపే శక్తి. కాబట్టి ఇకపై శివుడు నాశనం చేస్తాడు అని భయపడొద్దు. ఆయన శుద్ధి చేస్తాడు, మరింత ఉన్నతమైన సృష్టికి దారివేస్తాడు. శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? శివుడు దేవాలయంలో కాకుండా శ్మశానంలో ఎందుకుంటాడు తెలుసా? పూలు, దీపాలు, మంత్రాలు మధ్య కాకుండా అగ్ని, బూడిద, నిశ్శబ్దం మధ్య ఎందుకు ధ్యానం చేస్తాడు? దీని వెనుక ఉన్న అర్థం తెలుసుకుంటే శివుణ్ణి మీరు కొత్తగా చూస్తారు. పురాణాలలో శివుడును శ్మశానవాసి అని అంటారు. అక్కడ ఎవరూ ఉండాలనుకోరు. అక్కడ నవ్వులుండవు, అక్కడ అహంకారం ఉండదు. చివరికి బూడిద మాత్రమే మిగులుతుంది. అలాంటి చోటే శివుడు ధ్యానం చేస్తాడు, శవాల మధ్య కూర్చుని బూడిదను విభూతిగా ధరించి. ఇది చాలామందికి భయంగా అనిపిస్తుంది. దేవుడు ఇలా ఎందుకు ఉంటాడు అని అనిపిస్తుంది. కాని ఒకసారి ఆలోచించండి, మనిషి జీవితంలో అతిపెద్ద భయమేది? మరణం. శ్మశానమంటే మనం తప్పించుకోవాలనుకునే సత్యం. కాని శివుడు అదే సత్యం మధ్య కూర్చుని చెబుతున్నాడు: జననం సహజం, మరణం కూడా సహజం. శరీరం నశిస్తుంది, పేరు, ప్రతిష్ఠ, సంపద అన్నీ అక్కడే ఆగిపోతాయి. కాని ఆత్మయాత్ర కొనసాగుతుంది. శ్మశానం ఒక ముగింపు కాదు, అది మార్పు స్థలం. శివుడు అక్కడ ఉండటం ఒక సందేశం. అహంకారం చివరికి బూడిదే, అధికారం చివరికి బూడిదే, అందం, యువత, సంపద అన్నీ తాత్కాలికమే. శ్మశానంలో రాజు, పేద తేడా లేదు, అందరూ సమానం. అందుకే శివుడు మరణానికి అధిపతి కాదు, మరణ భయాన్ని జయించిన మహాయోగి. కాబట్టి శివుడు శ్మశానంలో ఉండటానికి కారణం భయం కాదు, మన భయాన్ని తొలగించడం, సత్యం నుండి పారిపోకుండా ఉండమనే సందేశం. శివుడి మెడలో పామెందుకుంటుంది తెలుసా? దేవుడికి ఆభరణాలు చాలవా? పామే ఎందుకు? దాని వెనక ఒక గొప్ప రహస్యముంది. అది తెలుసుకుంటే శివుణ్ణి మీరు కొత్తగా అర్థం చేసుకుంటారు. పురాణాల ప్రకారం శివుడు కాలంలో జరిగిన మహా సంఘటన సముద్ర మథనం. దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని మథించారు. ఆ సమయంలో నాగరాజు వాసుకిని తాడుగా ఉపయోగించారు. మథనం మొదలయ్యాక అమృతం కాకుండా ముందుగా బయటకు వచ్చింది హాలాహల విషం. అది అంత భయంకరమైనది. ఒక్క చుక్క పడితేనే ప్రపంచం నాశనం. అందరూ భయంతో వణికిపోయారు. దేవతలు కూడా వెనక్కి తగ్గారు. అప్పుడు శివుడు ముందుకు వచ్చాడు. ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ విషాన్ని తాగాడు. అది కడుపులోకి వెళ్లకుండా తన కంఠంలోనే ఆపాడు. అందుకే ఆయన నీలకంఠుడు. వాసుకి కూడా ఆ విష ప్రభావం వల్ల బాధపడుతున్నాడు. అప్పుడు శివుడు అతన్ని తన మెడపై ధరించాడు.
అది కేవలం నాగాభరణం కాదు, అది కరుణకు ప్రతీక, రక్షణకు సంకేతం. కాని ఇది కేవలం కథ కాదు, ఒక లోతైన సందేశం. పాము అంటే భయం, పాము అంటే కోపం, పాము అంటే అసూయ, పాము అంటే మనలో దాగి ఉన్న అహంకారం. మనలోని ఈ విషాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. శివుడు పామును మెడలో ధరించడమంటే భయాన్ని జయించినవాడు. అతను భయాన్ని చంపలేదు, పారేయలేదు, నియంత్రించాడు. భయం మనపై ఉండకూడదు, మన నియంత్రణలో ఉండాలి. అందుకే శివుడు మహాదేవుడు, భయాన్ని జయించిన దేవుడు. ఓం నమఃశివాయ. గంగాదేవి శివుడి జటలోకి ఎలా వచ్చింది? ఆకాశం నుండి ఉగ్రంగా దూకిన గంగాదేవిని ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఆపింది ఒక్కరే, ఆయనే మహాదేవుడు. పూర్వం సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడు. యాగం మధ్యలో ఇంద్రుడు యజ్ఞపు గుర్రాన్ని దాచేశాడు. సగరుని 60,000 మంది కుమారులు ఆ గుర్రాన్ని వెతుకుతూ భూమిని తవ్వుతో వెళ్లారు. చివరకు వారు మహర్షి కపిలుడి ఆశ్రమానికి చేరుకున్నారు. అజ్ఞానంతో, కోపంతో ఆయనను అపహాస్యం చేశారు. కపిల మహర్షి కళ్ళు తెరిచిన క్షణంలోనే 60,000 మంది భస్మమయ్యారు. తరాల తర్వాత భగీరథుడు జన్మించాడు. తన పూర్వజుల ఆత్మలకు మోక్షం కలగాలంటే గంగాదేవి భూమిపై ప్రవహించాలి అని తెలుసుకున్నాడు. అతను రాజసుఖాలను వదిలి హిమాలయాలకు వెళ్లి కఠిన తపస్సు ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అన్నాడు, భగీరథా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. గంగా భూమికి వస్తుంది, కాని ఆమె ప్రవాహం భూమి తట్టుకోలదు. అప్పుడు భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, ఆమెను నా జటలో ఆపుతాను. గంగాదేవి గర్వంతో ఆకాశం నుండి ఉగ్రరూపంలో దూకింది. ఆమె గర్జనతో లోకాలు కంపించాయి. కాని శివుడు ప్రశాంతంగా నిలబడ్డాడు. ఆమె ఉగ్ర ప్రవాహం ఆయన జటలో చిక్కుకుంది. ఒక్క చుక్క కూడా బయటకు రాలేదు. గంగా తన గర్వాన్ని వదిలింది. శివుడు మృదువుగా ఆమెను భూమికి విడుదల చేశాడు. ఆమె పవిత్రంగా ప్రవహిస్తూ భగీరథుని పూర్వజులకు మోక్షమిచ్చింది. గంగా అంటే జ్ఞానం. అది నియంత్రణ లేకుండా వస్తే నాశనం చేస్తుంది. శివుడి జట అంటే స్థిరమైన మనస్సు. శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు, శక్తిని నియంత్రించగలవాడే మహాదేవుడు. అందుకే శివుడు గంగాధరుడు. ఓం నమఃశివాయ. Thank you for watching. Please subscribe, like, share and comment.